ఈ కోవిడ్కి నిజంగా భయపడాలా? ఈ వేరియంట్కి గతంలో ఉన్న మన కోవిడ్ వేరియంట్కి ఏమైనా తేడా ఉందా? ఈ వేరియంట్ని మీరు ఎలా చూస్తున్నారు? మంచి ప్రశ్న శర్మ గారు. కోవిడ్ కేసులు రిజిస్టర్ అవుతున్నమాట వాస్తవమే. కానీ రీసెంట్గా మనము న్యూస్ ఛానల్స్లో చూస్తున్నట్టు మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలో కొన్ని కేసెస్ 270-80 దాకా నమోదయ్యాయి. దాంట్లో 2 మాత్రమే డెత్స్ అయినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఆ 2 కూడా వాళ్లకు తీవ్రమైన కోమార్బిడిటీస్ ఉన్న వాళ్లే చనిపోయారు. కోవిడ్ వల్ల చనిపోలేదు. ఒకరికేమో ఒక అబ్బాయికి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం ఉండి, ఇంకొకరికి ఒక క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండే మరణాలు సంభవించాయి. బట్ ఇప్పుడున్న కేసెస్ నమోదైన వాటన్నిటిలోనూ తీవ్రంగా ఉన్న రిపోర్ట్స్ మాత్రం ఎక్కడి నుంచి లేదు. తర్వాత ఇప్పుడున్న కోవిడ్కి ఇంతకు ముందు ఉన్న కోవిడ్కి డిఫరెన్సెస్ అంటే తేడాలు ఏంటంటే, ఇప్పుడున్న కోవిడ్ వేరియంట్ కొత్తగా ఇప్పుడు మనం అందరు చూస్తున్నట్టు JN1 వేరియంట్ అన్న ఒక కోవిడ్ మన దేశంలో ఎక్కువగా చూస్తున్నాం. దీని పూర్వోత్తరాలు పరీక్షిస్తే ఇది మన ఒమిక్రాన్ అన్న ఒక వైరస్ సబ్లైనేజ్ నుంచి వచ్చిన ఒక వైరస్ BA.2.86 అన్న ఒక వైరస్ నుంచి వేరియంట్ నుంచి డిరైవ్ అయినదే ఇది JN1. ఇది పెద్దగా సివియర్ డిసీజెస్ అయితే కాజ్ చేయట్లేదు. బట్ ఇది వ్యాప్తి చెందటం అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ చేయటం మాత్రము దీని ఇంతకు ముందు వేరియంట్స్ కన్నా 1.5 టైమ్స్ ఎక్కువగా ఉన్నట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి.